ఓం శ్రీ మాత్రే నమ. ఓం కనకదుర్గ కాళికాదేవి బ్రహ్మరాంబవి భద్రేనారాయణ. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు వృశ్చిక రాశి గురించి తెలుసుకోవాలి. ముందుగా వృశ్చిక రాశి గల వాళ్ళు డబ్బు ఎదుటి వాళ్ళకి ఇచ్చారంటే అది తిరిగి అవసరానికి రాదు. అది ఇచ్చేటప్పుడు సంతోషంగా తీసుకుంటారు, వచ్చేటప్పుడు విరోధంతో అవుతుంది. దీంట్లో ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. వీళ్ళకి డబ్బు కూడా నిలబడదు. తర్వాత రావాల్సింది చేతికి రాదు. మనశ్శాంతి మాత్రం కోల్పోతాడు. తర్వాత వీళ్ళు అప్పులు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత సంవత్సరం నుంచి ఇప్పుడు రాబోయే విశ్వనామ సంవత్సరం 2025 జనవరిలో చైత్రమాసంలో వీళ్ళకి రుణ బాధల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది. వీళ్ళకి కొన్ని కోర్టు సమస్యలు కూడా కొన్ని మొదటి నుంచి వేధింపు చేస్తూ ఉంటారు. ఆ కోర్టు సమస్యలు కూడా తీరే అవకాశాలు ఉంటాయి. తర్వాత వీళ్ళకి ల్యాండ్ సెటిల్మెంట్ కావచ్చు, లేకపోతే బిల్డింగ్ల వల్ల కావచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ ద్వారా సెటిల్మెంట్స్ కూడా ఈ సంవత్సరంలో వీళ్ళకి క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఎప్పటి నుంచో పెండింగ్ పడ్డ పనులు కూడా ఖచ్చితంగా వీళ్ళకి ఆ పనులు కూడా రికవర్ అయిపోతాయి. తర్వాత ఉద్యోగంలో వీళ్ళకి ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా వాళ్ళకి ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకైతే, ఫిలిం ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకైతే మంచి సంకల్పమైన బలం కూడుకుంటుంది. మంచి మంచి ఫిలిం తీసి మంచి స్థాయిలో నిలబడే యోగ బలం ఉంది. అదేవిధంగా వీళ్ళకి కొన్ని సైడ్ ఎఫెక్ట్ అయిన విరోధమైన మనుషులు కూడా కొంతమంది ఘోషిస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళకు కొంచెం దూరంగా ఉండాలి మీరు. అప్పుడే మీరు అనుకున్న సంకల్పాన్ని చేజెక్కించుకోగలుగుతారు. లేదంటే మాత్రం కంపల్సరిగా ఈ రాశి గల వాళ్ళు ఆ ప్రభావాన్ని ఖచ్చితంగా పడిందిరా అంటే దాన్ని ఖచ్చితంగా బాధలు పడతారు. ఆ బాధలు పడకుండా ఉండాలి అంటే కొంతవరకు దుష్టుడికి దూరం ఉండాలి. మంచికి మనం ఏ విధం చేసినా కూడా మన మంచితనాన్ని ఎదుటివాడు గుర్తించే విధానంగా మనం నడవడికని మార్చుకోవాలి. తర్వాత మన పద్ధతులతో పాటు మనం చేయబోయే ఒక బతుకు తెరువుని మనం దృష్టిలో పెట్టుకొని, మన కుటుంబాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రయత్నం చేసి ప్రయాణం చేస్తే ఖచ్చితంగా ఆ ప్రయాణం మీకు గమ్యం చేరుకునే విధానం దొరుకుతుంది. అదేవిధంగా డబ్బు పరంగా కావచ్చు, ధనమే కాదు, మీకు కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నా కూడా, తర్వాత మీకు ఒక భార్య భర్తల సమస్యలు ఉన్నా కూడా, ఎటువంటి దానికైనా ఈ సంవత్సరంలో వీళ్ళకి మంచి యోగ బలమే జరిగే యోగ బలం అయితే ఉంది. అదేవిధంగా ఈ రాశిలో వీళ్ళకి, ఈ వృశ్చిక రాశిలో కొన్ని చిన్న చిన్న మిస్టేకులు జరుగుతుంటాయి. అనరాని మాటని అన్నట్టుగా పక్కన వాళ్ళు పుట్టించడం, తర్వాత వీళ్ళిద్దరు భార్య భర్తల మధ్యలో అనుమానాలు రావడం, తర్వాత అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇంట్లో వాళ్ళ కావచ్చు, బయటి వ్యక్తుల వల్ల కావచ్చు, అవమానాలు పడడం, ఇవన్నీ వీళ్ళకి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. దాంట్లో కూడా వీళ్ళు కొద్ది జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశాలు కొన్ని ఉన్నాయి. గతంలో అలాగా ఎవరైనా ఉంటే మాత్రానికి ఈ సంవత్సరంలో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంది. ఇక ముందు రానున్న రోజుల్లో మాత్రానికి ఈ ప్రాబ్లాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి వాళ్ళు కూడా కొంతమంది జాగ్రత్త పడాలి. తర్వాత తీర్థయాత్రలకు ఎవరైనా పోవాలనుకుంటే అది ఈ మార్చి లోపలనే మీరు చేసేసి రావాలి. ఏదైతే దూర ప్రయాణాలు ఏదైనా పోవాలనుకుంటే ఈ మార్చి లోపలనే మీకు ప్రయాణాలు చూసుకోవాలి. దాని తర్వాత ప్రయాణాలు చేస్తే మీకు అనుకూలంగా ఉండదు. అదేవిధంగా ట్రాన్స్ఫర్కి కూడా మీకు ఒక 2-3 నెలల లోపలనే ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత దీంట్లోనే ప్రమోషన్లు కూడా కొంతమంది ఉన్నారు. తర్వాత వ్యాపారం కూడా అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత సంవత్సరంలో డౌన్ అయిపోయిన వ్యాపారం కూడా ఇప్పుడు అభివృద్ధిలోకి వస్తుంది. తర్వాత ధనాకర్షణ పెరుగుతుంది, జనాకర్షణ పెరుగుతుంది. జనాల్లో 10 మందిలో మంచి వ్యాపారం అభివృద్ధి పొందే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇంకా ముందుకు వచ్చే అవకాశాలు కూడా ఉంటున్నాయి. ఇలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఆలోచనలు మాత్రానికి పక్కదారి పోతుంటాయి. వీళ్ళకి అలాంటి ఆలోచనలు మాత్రం మీరు పక్కదారి పెట్టుకునే మార్గం మాత్రం చేయొద్దు. అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు నష్టపోతారు. తర్వాత గతంలో పడ్డ బాధల కంటే ఇంకా ఎక్కువ పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు మంచి స్థాయికి ముందుకు పోవాలి అనుకుంటే నేను చెప్పిన మాటలను బట్టి సంప్రదించి మీరు ముందుకు వస్తే ఖచ్చితంగా మీకు మంచి భవిష్యత్తు దొరుకుతుంది. ఈ వృశ్చిక రాశిలో అధిష్టానాన్ని సంపాదించుకొని, ధనాన్ని నిలబెట్టుకొని, మీ భార్య భర్తలతో, కుటుంబంతో, మీ ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ధనము ధాన్యంలో కానీ, తర్వాత ఇండస్ట్రీలో కానీ, రాజకీయ పరంగా కూడా వీళ్ళకి వెదిగే అవకాశాలు ఉంటాయి. 10 మందిలో పలుకుబడి కూడా ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఒక మనిషికి కించపరిచాడంటే నలుగురు వీడికి ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటారు. ఆ విధంగా కూడా వీళ్ళకి మంచి అవకాశాలు వచ్చే ప్రయత్నాలు ఉన్నాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళ ప్రయత్నము మంచి స్థాయిలో ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా సరే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఒకసారి ఈ బ్రహ్మరాజు గారిని ఖచ్చితంగా మీరు మమ్మల్ని సంప్రదించేట్టుకైతే మీకు ఖచ్చితంగా మంచి భవిష్యత్తుని మీకు మార్గం ప్రకారం నేను చెప్పగలుగుతాను. ఈ ఫోన్ ద్వారా కానీ, లేకుంటే మీరు నేరుగా వచ్చినా కానీ మీకు ఖచ్చితంగా నేను పరిష్కారం చేసి ఆ ఒక్క మంచి భవిష్యత్తుని మీకు అందిస్తానని. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.